వాక్యాన్ని కొద్ది నిమిషాలు శ్రద్ధగా మనము ఆలోచిద్దాం. మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు దైవజనులు లాజర్ గారు, రాజాస్ గారు సత్య మాటలను తెలియజేశారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తుంటున్నాను. అలాగే సత్య సాక్ష్యం విన్నాను. దైవజనులందరూ కూడా కలిసి ప్రార్థన చేయడం అనేటువంటిది మంచిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరమని చెప్పిన వాక్య ప్రకారం చక్కని ఐక్యత భావంతో దేవుడిని స్తుతించేటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తుంటున్నాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యంలోని సంగతులను మనం నేర్చుకుందాం. బ్రదర్ చెప్తూ కరుణాహస్తము తోడై ఉండాలి అనే కొన్ని విషయాన్ని చెప్పారు. దాని గురించి కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడాలని ఇప్పుడు ప్రేరేపించబడుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎబేసు కూడా ఈ మాటే పలికాడు. 4వ అధ్యాయం 2 మొదటి దినవృత్తాంతాల 10వ వచనంలో నీ హస్తము నాకు తోడై ఉండ దయచేయమని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. దినవృత్తాంతాల 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ప్రార్థనలో ఇది ఒక అంశమై ఉన్నదని మనం చూస్తాం. అక్కడ ఏమన్నాడు? చదవడు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొదలుపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతను మనం చేసిన దానిని అతనికి దయచేసాను అని చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరవచ్చండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మయేసయ్య, మీ అద్భుతమైన నామం వచ్చి ప్రార్థిస్తూ సహాయం కోరుతున్నా. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, కృపతో మమ్మల్ని బలపరిచి మనం పొందమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ మహిమార్థమైన మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. నాయన బ్రదర్ సాగర్ గారిని మీరు ప్రేమించి రక్షించి సేవా పరిచర్య బాధ్యతను అప్పగించి ఈ స్థలానికి తీసుకుని వచ్చి ఈ స్థలంలో అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా ప్రభావం మీకు చేస్తూ వస్తున్న ప్రభుత్వం బట్టి స్తుతిస్తూ ఉంటున్నారు. తండ్రి, ఈ సమయాన్ని బట్టి కీర్తిస్తూ నిలబడి నేను కేవలం మీకు మాత్రమే మీరు వాడుతుంటే తప్ప నేను దేనికి పనికిరాని ఒప్పుకుంటున్నాను. ప్రభుత్వ సహాయించి మహిమ మీరు పొందమని వెనుకైన చెవి గ్రహించగలిగిన మనసు, అర్థం చేసుకునే జ్ఞానం, అనుసరించే జీవిత విధానం ప్రతి ఒక్కరికి నేర్పించండి. మహిమ మీరు పొందమని వందనాలు. ఈ సమయాన్ని మా కొరకై ఆశీర్వదించండి. యేసే గొప్ప నామం పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. సంతోషం పిల్లరా, దేవుని హస్తము తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి. దేవుని హస్తం అంటే దేవుడు తోడుగా ఉండడమే. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండటం వలన మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకుంటాం. తోడు అనబడినటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. కుటుంబ పరంగా తోడు కావాలి. అలాగే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ తోడుగా ఉండటం, తోడు అనేటువంటిది అవసరమైనటువంటిది. కానీ మనుషుల తోడు కొంతవరకే. దేవుని తోడు శాశ్వతం. ఆయన ఒక్కసారి మనకు తోడుగా ఉన్నాడంటే మనం వదిలేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప ఆయన మనల్ని వదిలిపెట్టాడు. మనం ఆయనకు బాధ కలుగు చేస్తే తప్ప ఆయన మనల్ని వదిలిపెట్టాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తోడుగా ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగూ అంచెలంచెలుగా వర్ధిల్లారు అనే సంగతి మనకు తెలుసు. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువతో 1వ అధ్యాయము యెహోషువ గ్రంథం 5వ వచనంలో చెప్పినట్టుగా
దేవుడు యెహోషువకు తోడై ఉన్న కారణం చేతనే మోషే మధ్యలో ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఆగిపోయి ఉన్నాడు. కానీ ఆ బాధ్యతను చేపట్టి దేవుడు తోడై ఉన్న కారణం చేత తాను ఆశ్చర్యకరమైన రీతిలో ఇశ్రాయేలీయులందరినీ కానాను దేశంలోనికి తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు, వారి స్వాస్థ్యాన్ని వారికి పంచిపెట్టాడు. ఒక శ్రేష్టమైనటువంటి నాయకత్వ బాధ్యతలన్నింటినీ కూడా సమృద్ధిగా స్పష్టంగా నెరవేర్చాడు. అలాగే మోషే యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. 39వ అధ్యాయములో రాయబడినటువంటి మాట 3వ వచనములో దేవుడు యోసేపుకు తోడై ఉన్న కారణం చేత ఏం జరిగింది? అతను ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు, కానీ ఐగుప్తులో బాస్ అయి నిలబడ్డాడు అన్న సంగతి మనకందరికీ తెలుసు. కారణం దేవుడు తోడై ఉండటం వలన, దేవుని హస్తం తోడై ఉండటం వలన జరిగేటువంటి పరిణామాలు అవి అలా ఉంటాయి. అలాగే మరి యాకోబులకు దేవుడు తోడై ఉన్న కారణం చేత మెడ నరకటానికి వచ్చినటువంటి ఏశావు మెడను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా దేవుడు తోడై ఉండటం వలన జరిగే విజయాలు, ఆశీర్వాదాలు బోలెడన్ని ఉన్నాయి. ఇర్మియా 1వ అధ్యాయం 19వ వచనములో దేవుడు అంటాడు, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడై ఉన్నందున వాళ్ళు జయం పొందరు అని రాశాడు కదా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తోడై ఉంటే విజయాలు, క్షేమము, భద్రత, అభివృద్ధి, ఆశీర్వాదం ఎవరు ఎలా దీనిని నిర్బంధించాలన్నా ఆటంకపరచాలన్నా ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు తోడై ఉండటం అనబడినటువంటిది చాలా చాలా ఆశీర్వాదకరమైనది, అద్భుతమైనటువంటిది. కనుక దేవుడు తోడై ఉండటం అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఒక పరిచర్యకి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యక్తికి కానీ దేవుని తోడు లేక దేవుని హస్తము తోడు అనబడినటువంటిది చాలా చాలా అవసరమైనటువంటిది. అయితే దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు? దేవాలయం నాకు తోడుగా ఉండయ్యా అంటే తోడు రాడు. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడో అనేది లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అది మనం నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనకు తోడై ఉండి నడిపిస్తాడు. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క వ్యక్తి, భక్తి చేసేటువంటి వ్యక్తి దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అనేటువంటిది సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, వ్యక్తిగత పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? నాకు వారు తోడుగా ఉన్నారు, వీడు తోడుగా ఉన్నారు, నా భార్య తోడుగా ఉంది, నా పిల్లలు తోడుగా ఉన్నారు, నాకు డబ్బు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు తోడుగా ఉన్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు తోడుగా ఉన్నారు, ఏం పర్వాలేదని నా ఇల్లు తట్టే వారు నాకు తోడుగా ఉన్నారని మనము అనుకుంటే భ్రమపడినట్లే. ఏ సమయంలో ఎవరు మనల్ని విడిచిపెట్టేస్తారో, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో తెలియదు. నా అన్నవారే, నాకు తోడుగా ఉంటాను అన్నవారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు తోడుగా ఉండటం ప్రారంభిస్తే, దేవుని హస్తము తోడుగా ఉండటం ప్రారంభిస్తే ఆ జీవితంను దేవుడు అంచెలంచెలుగా దీవించి వర్ధల చేస్తాడు. క్షేమకరమైన పరిస్థితిని మనుషుడు అనుభవించగలుగుతాడు. అది ఎప్పుడు చేయటం దేవుడు చేస్తాడు. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క వ్యక్తి, నేనైనా మరి ఎవరైనా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక వ్యక్తి చాలా ప్రార్థన చేసుకునేటువంటి వాడు, అతను దేవుడికి చాలా ఇష్టంగా దగ్గరగా జీవిస్తూ ఉండేటువంటి వాడు. తనకు శ్రమ, బాధ, ఇబ్బంది కలిగినటువంటి సమయంలో తాను తన వ్యక్తిగత పరిశీలనలో భాగంగా దేవా నీవు నాకు తోడుగా ఉన్నావా లేదా అని పరీక్ష చేసుకునేవాడట. ఎలాగూ అంటే
అతను తనకు కలిగిన శ్రమల్లో శోధనలో సముద్ర తీరానికి వెళ్ళిపోయేవాడు. మనుషులు ఎవరు లేని సమయంలో, నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఒంటరిగా వెళ్ళి ఆ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ దేవుడితో తన యొక్క బాధ, వేదన, గోడు అంతా కూడా చెప్పుకుంటూ, దేవా నీవు నాకు తోడుంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను జంకిపోవలసిన, కలవరం చెందాల్సిన, భీతి చెందాల్సిన అవసరత లేదయ్యా అనుకుంటూ నడుస్తూ వెళుతూ తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు, తన అడుగులతో పాటు ఇంకొక అడుగులు కనపడ్డట్టుగా తాను చూశాడట. అది చూడగానే తనకు చాలా ధైర్యం వచ్చింది, హృదయము, గుండె నిబ్బరపరచబడింది. వెంటనే దేవా నీకు స్తుతులు, నీవు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు అంటూ దేవుడిని స్తుతించాడట. ఆ తర్వాత కొన్ని రోజులు తనకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కలిగినప్పటి సమయంలో తాను అలా పరిశ్రమ చేసుకుంటూ ఉండేవాడట. ఒకరోజు తను సహించలేనంత వేదన, బాధ కలిగింది. తన భార్య ద్వారా, పిల్లల ద్వారా, కుటుంబం ద్వారా అన్ని విధాలుగా ఎటు చూసిన సమస్యల వలయంలో చిక్కుపోయినట్టుగా తాను వేదన పడుతున్నటువంటి సమయంలో ఈసారి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడి తోడు కూడా నాకు లేదేమో అనేటువంటి ఒక ప్రశ్నతో, ఒక అనుమానంతో తాను మరలా సముద్రపు ఒడ్డున నడవడం మొదలుపెట్టాడట. సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో తీరా అతను తిరిగి వచ్చేటప్పుడు ఒకే వ్యక్తి నడిచిన అడుగులు కనబడ్డాయి. ఇక చాలా నీరసమైపోయాడు, కుంగిపోయాడు, కుమిలిపోయాడు, కూలిపోయాడు. దేవుడు కూడా నాకు తోడు లేదు, నన్ను విడిచిపెట్టేశాడు అనుకోండి బోరు నా విలపిస్తున్నాడట. ఆ సమయంలో ప్రియులారా గమనించండి, తాను ఆ దుఃఖంలో మునిగిపోయి ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్ట. నా శ్రమలలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు తోడు కూడా నాకు లేకపోయింది అని ఏడుస్తున్నాడు అన్నప్పుడు ఆ దుఃఖములోనే తాను అలా ఉండిపోయి మాట్లాడుతున్న సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఎడమాసాడు, తోడు లేడు అనేటువంటి విషయం నీకు ఎలా తెలిసింది అని అంటున్నప్పుడు, నా పరీక్ష సమయంలో, నా శోధనలో నేను పరీక్షించుకున్నప్పుడు ఇలాంటి నాతో పాటు నేను ఇంకొక వ్యక్తి నడిచినటువంటి అడుగులు సముద్ర తీరాన నాకు కనపడేవి, ఇప్పుడు అవి లేవు, మాయమైపోయి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, ఎందుకు నిన్ను విడిచిపెట్టాడని నీవు అనుకోవాలి, ఆయనే నిన్ను ఎత్తుకొని నడిచాడేమో, ఆ అడుగులు ఆయననేమో కదా అని నీవు భావించవచ్చు కదా అన్నాడట. అని అతడు తేరుకునేసరికి ఎవరూ కనపడలేదు అక్కడ. అప్పుడు తనకు అర్థమైంది, దేవుడు నా శ్రమలో నాకు తోడుగా ఉన్నాడు అని భావించి సంతోషంగా దేవుడిని స్తుతించి సమస్యలన్నింటి నుండి బయటపడ్డాడట. ప్రియులారా, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మనలో లోపం లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం దేవునికి దూరమైనటువంటి పద్ధతిలో ప్రవర్తన చేస్తే దేవుడు ఎన్నడూ మనతో ఉండడు. దేవునికి మనం సన్నిహితంగా ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని ఎడబాయి. అది ఈ విషయాన్ని రోజు కొన్ని క్లుప్తమైన మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు మనల్ని ఎడబాయడు. అంటే దేవుని హస్తం కానీ, దేవుడు కానీ మనకు తోడుగా ఉండాలంటే ఒక చక్కని విషయం అపోస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8-9 వ్రాయబడినటువంటి మాటను చూస్తే చాలా చక్కని విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే చదవండి దయచేసి. 8-9 అక్కడ ప్రత్యేకంగా ఒక పేరాలాగా అక్కడ సెపరేట్ చేసినట్టుగా ఆ 2 వచనాలను మనం చూస్తుంటున్నాం. ఏమని రాయబడింది అక్కడ? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని మీరు చేయుడి. అప్పుడు
సమాధానకర్త అయిన దేవుడు. ఒక చక్కని క్లారిటీ మనకి ఇచ్చాడు అక్కడ దేవుడి వాక్యం. ఎప్పుడు సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు అని రాశాడంటే పైన చెప్పబడిన విషయాలన్నీ మెన్షన్ చేయబడినప్పుడు మాత్రమే. అర్థం చేసుకుంటున్నారా? అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఈ విషయాలను అన్నిటినీ అనుసరించాలి. పౌలు గారు ఎటువంటి వ్యక్తి? పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరుడు అని చెప్పిన ఆయన దమస్కు మార్గంలో దేవుని చేత దర్శించబడిన తరువాత తాను ఏం చేశాడు? దేవుని కొరకై పట్టుబడి దేవుని కొరకై జీవించడం కోసం తన సంపూర్ణ జీవితాన్ని దేవునికి సమర్పించి ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడా? అంతగా దేవుడిలో లీనమైపోయాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన దమ్ము కలిగిన వ్యక్తి, ధైర్యం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రస్తావిస్తున్న మాట ఏమంటున్నాడో తెలుసా? ఇలా చెప్పాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనా ఉండినేలా అని చెప్పుకుంటూ 7 విషయాలు ప్రస్తావించాడు సంపూర్ణంగా. ఏమిటా విషయాలు అంటే, నంబర్ 1 ఏమని చెప్పాడు? ఏవి సత్యమైనవో అంటే సత్యముగా మనం ఉండటం, సత్యమును అనుసరించి జీవించటం, సత్యములో బ్రతకటం నేర్చుకోవాలి. అర్థం చేసుకుంటున్నారా? సత్యము మీద ధ్యానం పెట్టాడు. నీ నోరు సత్యం మాట్లాడాలి, నీవు సత్యములో నడవాలి. మన సత్యానికి కొనబడ్డాం, సత్యములో నడవాల్సిన అవసరం ఉంది. నీకు ఏదైనా సమస్య ఇబ్బంది కలిగినప్పుడు నీవు అబద్ధము మాటలు మాట్లాడుతున్నావో సత్యం మాట్లాడుతున్నావో నీ అంతరంగానికి తెలుసు, దేవునికి తెలుసు. కరెక్టేనా? నీవు అబద్ధము చెప్పి మనుషులను ఆకట్టుకోవచ్చు, నీవు అబద్ధం చెప్పి లాభం సంపాదించవచ్చు, నీవు అబద్ధం చెప్పి మనుషుల మెహర్బాని పొందవచ్చు. దేవుని దగ్గర సత్యమే కావాలి. సత్యము నీవు ఎప్పుడు సత్యాన్ని అనుసరించి నడుచుకోగలుగుతావో ఆ సత్యమే నీవు స్వతంత్రుడిగా చేస్తుంది. ఆమేన్. 8:32 యోహాను సువార్త, లేదా యోహాను సువార్త 8:32లో సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది కదా. సత్యమేంటి? 17:17 యోహాను సువార్తలో ఏమని చెప్పాడు? నీ వాక్యమే సత్యం. కీర్తన 119 కీర్తన 160 వచ్చును, నీ వాక్య సారం సత్యం. ఏంటి సత్యం? నీ వాక్య సారం సత్యం. వాక్యం అనబడినటువంటి దాని మీద వేసవాలి క్రైస్తవం. వాక్యంతో కట్టబడాలి. వేయబడిన పునాది కాక వేరొకటి లేదు. ప్రతి ఒక్కడు ఆ పునాది మీదే కడుతున్నాడు. కర్ర కట్టి కొయ్య కాదు. అవి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అగ్ని పరీక్ష వలన పరిశోధించబడినప్పుడు కర్ర, గడ్డి, కొయ్య కాలు బూడిదైపోతాయి. వెండి, బంగారం, వెలగల రాళ్ళు శ్రేష్టత సంపాదించుకుంటాయి. ఈరోజు సత్యము అనబడినటువంటి దానికి భిన్నంగా మనం ఎప్పుడూ కూడా నీ గొంతు మీదకి కత్తి వచ్చిన పరిస్థితుల్లో కూడా సత్యమే మాట్లాడు. పోతే పోయి జీవితం సత్యదేవునితో సదాకాలం ఉంటాం. నా మాట అర్థమవుతుందండి. సత్యానికి భిన్నంగా నీవు వ్యవహరించావంటే నీ ఆశీర్వాదాలు దేవుడు నిన్ను ఎడబాయటం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా. సత్యంతో మనం ఎంత సంబంధం కలిగిన బ్రతకగలుగుతున్నాం. కొన్ని సాంగ్లు కొన్ని చోట్ల సర్టిఫికెట్ల మీద అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు రాస్తారు.
పోయినట్టే. దేవుడు నీకు తోడు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టే. ఈ మధ్య ఒకసారి ఒకే చెప్తున్నటువంటి సమయంలో సహోదరి ఒక ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, భర్త లేడు, కుమారుడు చదువుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో సర్టిఫికెట్ల మీద ఎంప్లాయ్ కాదు అని పెట్టుకోవాలి, సర్టిఫై చేయించుకోవాలని అనుకున్నారండి. వాక్యము మాట్లాడుతున్న సమయంలో భయమేసిపోయి, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆ సర్టిఫికెట్ మీద, ఆ ఫామ్ మీద నేను యథార్థతనే సత్యమే రాస్తానని. ఈరోజు దీనికి భిన్నంగా ఎంతమంది జీవిస్తుంటున్నారు ఆలోచన చేయి. సత్యము అనుకున్నటువంటిది నిన్ను విడిచిపోయినప్పుడు సత్యదేవుడు నిన్ను విడిచిపెట్టిపోతాడు. ఆయనే సత్యం. నేనే మార్గమును సత్యమును అనలేదా? నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అన్నాడు. ఆయన సత్యవంతుడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఎడబాయకుండా ఎప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండాలి అంటే నీవు సత్యం మీద సత్యముతో అంటుకట్టబడిన వ్యక్తిగా ఉండాలి. సాతానుడు అబద్ధానికి జనకుడు కదా, వాడు అబద్ధానికి జనకుడు, అబద్ధాల పుట్ట. వాడి జీవితం అంతా వాడి అబద్ధాలకు జనకుడు. మనకు తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనకు తెలుసు. వాని యందు సత్యమే లేదు. ఈరోజు మనం సత్యం మీద అభ్యాసం చేద్దాం. ఏమున్నా లేకపోయినా నేను సత్యమే చెప్తాను. మసిపూసి మారడికాయ చేసే మాటలు చెప్పొద్దు. ప్రజలను ఆకట్టుకోవడం కోసం అబద్ధాలు చెప్పి అతికించొద్దు. దేవుని దృష్టిలో మనం సత్యవంతులుగా ఉన్నప్పుడు సత్యదేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా విజయం మనదే అవుతుంది. కారణం ఏంటంటే ఆయన చేశారు. మనకు కలిగి ఉండవలసిన మొదటి విషయం ఏంటంటే సత్యంలో ప్రతిష్ఠించబడాలి, సత్యంలో నిలబడాలి. అంతే. అబద్ధం చెప్పొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు. అది జరిగినప్పుడు సత్యదేవుడు మనకు తోడుగా ఉండడం కష్టతరం. రెండవది ఏంటి? మాన్యము అంటే ఏంటి? మాన్యము అంటే అర్థం ఏంటంటే హానెస్ట్ అన్నాడు ఇంగ్లీష్లో. హానెస్ట్ అంటే యథార్థత, నిజాయితీ. ఎలా ఉండాలి? హానెస్ట్గా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. మన జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఆయన యథార్థంగా బ్రతకాలి. ఎందుకు? సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట ప్రకారం దేవుడు యథార్థవంతుడు అని రాయబడింది అక్కడ. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనంలో ఆయన యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు అని స్పష్టంగా రాయబడింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ఏమని చెప్తుంది? యథార్థత మీదనే కదా నేను దృష్టించి ఉన్నాను. దేని మీద? యథార్థత మీదనే కదా నేను దృష్టించి ఉన్నాను. 2వ వృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం యథార్థవంతులను బలపరచును కదా ఆయన కనుదృష్టి భూలోకం అంతా సంచరిస్తుంది అని రాయబడింది కదా. యోబు యథార్థంగా ఉన్నాడు కాబట్టి తనకి ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా తాను పోగొట్టుకున్నదంతా రెట్టింపు సంపాదించుకోవడానికి కారణమైంది. దేవుడే ఒప్పుకున్నాడు ఆయన యథార్థవంతుడని. అవునా? 1వ అధ్యాయము 8వ వచనం దేవుడు ఒప్పుకుంటున్నాడు, సాతాను ఎదుట సవాల్ చేస్తున్నాడు యథార్థవంతుడని. భార్య కూడా ఒప్పుకుంది. 2వ అధ్యాయం 9వ వచనం ఇంకా నీవు యథార్థతను వదిలిపెట్టవా అని అడిగింది. అంటే ఆయన చచ్చిపోయేంత వరకు నేను యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. 27వ అధ్యాయం 5వ వచనం యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం మరణం వరకు నేను యథార్థతను వదలను అన్నాడు. అందుకని
దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం బట్టి రెట్టింపు ఆశీర్వాదాలతో ఆయన నిలిచాడు. ఈరోజు సేవకునిగా తెలియచేసే విషయం ఏంటంటే యథార్థతను విడిచిపెట్టదు, యథార్థతను మర్చిపెట్టద్దు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను చూస్తే, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారు, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుంటారని రాయబడింది. లోకంలో సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అని. మనం యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండటం ఎప్పుడు మారడు. నేను యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. నీ డబ్బు విషయంలో, నీకు ఉన్నటువంటి వాటి విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీవు చేస్తున్న పని విషయంలో యథార్థత అనేటువంటిది నిన్ను వైదొలగకపోతే, నిన్ను విడిచిపెట్టకపోతే, యథార్థవంతుడైన దేవుడిని నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అర్థమవుతుంది. అందుకే పౌలు గారు ఇవన్నీ కూడా తాను అనుభవపూర్వకంగా చెప్పేటువంటి విషయాలు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, న్యాయం మాట్లాడు, అన్యాయంగా మాట్లాడద్దు. ఈనాటి దినాలలో చాలా మంది అన్యాయపు మాటలు మాట్లాడతారు. అన్యాయంతో ఆస్తులు సంపాదించొచ్చేమో కానీ దేవుని కృపను మాత్రం సాధించలేదు. అన్యాయం అనేటువంటిది దేవునికి నచ్చదు. ఆయన న్యాయవంతుడే. ఆయన అన్యాయాన్ని సహించేవాడు కాదు. దేవుడు వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా. మనము న్యాయంతో ఎప్పుడు అంటుకట్టబడిన వారంగా ఉంటామో, న్యాయంతో ఎప్పుడైతే పెనవేసుకుంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. దేవుడు తోడుగా ఉంటాడండి. మన న్యాయ ప్రవర్తనలు, న్యాయ బుద్ధి, న్యాయ జీవితం న్యాయంగా, అన్యాయంగా మాట్లాడతారు కొంతమంది. అన్యాయంగా అబద్ధాలు వేస్తారు. ఏ తప్పు లేకపోయినా అన్యాయం. ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడుగా ఉన్నాడు యేసయ్య. మనుషులు కూడా చాలా మంది ఏం చేస్తారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు. లేఖనాలు చూపించడానికి సమయం సరిపోదు కానీ ఈ విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మనం గమనిద్దాం. న్యాయంగా నీవు నడుచుకుంటున్న నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో న్యాయం అనేటువంటిది నీ దగ్గరే ఉందా? బైబిల్ అంటుంది 59వ గ్రంథంలో, సత్యం సంత వీధుల్లో పడిందంటే న్యాయం దూరంగా ఉంది. ఏమైపోయింది? న్యాయం లేదు, అన్యాయపు మాటలు. ఈ మధ్య ఒక ఆయన అలా వేదన పడుస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ చెప్పారు, మా ఇంట్లో పాపం, చిన్న పాపం మా కూతురులాగా చూసుకున్నామండి, కానీ అన్యాయంగా మా మీద అభాండాలు వేసి చేసి నా చేతులు పోతున్నాయి, నా జీవితం అంతా ఆరిపోతుందని అబద్ధాలు చెప్పి పోలీసుల దగ్గర ఇలాంటి అన్యాయం ఇప్పుడు ఆందోళన మాటకి ఎక్కువ చెల్లుబాటు ఉండలేదు. ప్రభుత్వాలు అన్యాయం చెప్తున్నారు, అన్యాయం మాట్లాడే చాలా బాధపడ్డాడు. సంఘటనలు ఏమీ జరగట్లేదు. అన్యాయం ఒడిగట్టుకుంటున్నారు కొంతమంది. అన్యాయముగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు, న్యాయవంతుడు. ఆయన న్యాయం కావాలి ఆయన. ఆ తర్వాత ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, పవిత్రత కావాలి. ప్రార్థన వచ్చి కూర్చోగానే సరిపోలేదు. పరిశుద్ధ జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం అర్థం చేసుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు కదా. పరిశుద్ధత విషయంలో మనం పక్కన పెట్టేస్తే పరిశుద్ధుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు? లేవియకాండం 11:44లో నేను పరిశుద్ధుడను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధత అనేటువంటి దాన్ని విడిచిపెట్టకూడదు. ఈనాటి దినాల్లో చాలా మందిని చూస్తే గుళ్ళో కుందేలు పిల్లలు ఉంటారు, ఇంటికి పోతే పంది పిల్లలు తయారవుతారు. వారి జీవితాలు చూస్తే రోగ జీవితాలు. పైకి భక్తి గుళ్ళో పొంగిస్తారు. మీరు కాదండి, మీకు దాంట్లో మిమ్మల్ని కాదు. కొంతమంది
అలాంటి జీవితం జీవిస్తున్నారు. పరిశుద్ధత విషయంలో నీవు ఎప్పుడు రాజీ పడకుండా బ్రతకగలిగినప్పుడు పరిశుద్ధుడు నీ వెంటే ఉంటాడు కదా. పరిశుద్ధతకు ఎంత మచ్చ వస్తుంది? మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనాంగం మధ్య దూషణ పాలవుతుంది అని రాయబడింది. ఈ మధ్య ఒక బ్యాంకులోకి వెళ్ళిపోతే బ్యాంకులో బోర్డులు పెట్టారు. ఏమని? యాకోబు ఇశ్రాయేలు గజదొరలు ఉన్నాడు జాగ్రత్త అని. ఏమంట? పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇలా ఉన్నారు కొంతమంది. గుళ్ళో మాత్రం పెత్తనం చేస్తారు, జీవితాల్లో దేవుడు పెత్తనం చేసే అధికారం ఇవ్వరు. నా మాట కరెక్టేనా? ఆలోచన చేయండి. నీవు పరిశుద్ధతను పక్కన పెట్టేస్తే పరిశుద్ధుడు నీకు తోడు ఎలా ఉంటాడు? మనకు తోడు ఎలా ఉంటాడు? పరిశుద్ధత విషయంలో రాజీ పడదు. దేవుని వాక్యం చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండండి అని. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని తెలుసు మనకి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తాడు అని రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవుతాడని రాయబడి. పరిశుద్ధత మనకు అవసరమైనటువంటిది. నాకు అది తెల్లబాటు వేసుకుంటే సరిపోదా? లోపల అంతరంగం తెల్లకుండా అర్థమవుతుందా? మనుషుల పై రూపాయిని ఆయన లక్ష్య పెట్టాడు, ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు. అర్థమవుతుందా? అందుకని నేను పరిశుద్ధత తెల్ల బట్టలు విరోధిని కాదండి. తెల్ల బట్టలు నాకు ఇష్టమే, కానీ తెల్ల బట్టలు ఉన్నంత మాత్రమే పరిశుద్ధులు అనుకుంటారు కొంతమంది. దేవుడు లోకాన్ని అంతటి తెల్లగా ఏం సృష్టించలా. ఇంద్రధనుస్సులో ఎన్నో రంగులు పెట్టాడు. అర్థమవుతుందా? చెప్తున్న విషయం వస్త్రాల్లో లేదు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి అన్నాడు యోవేలు గ్రంథంలో. దేవుని పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధత అనబడినవి మనలో ఎప్పుడు కూడా తొలగిసలాడుతూ బ్రతకడమే. అదే సవాలు కలిగిన క్రైస్తవ జీవితం. ఎంత పరిశుద్ధి! ఒక ఆయన పరిశుద్ధుడవై అని పాడాడు, పాడతాడు. పరిశుద్ధత లోపల లేనే లేదు. ఈనాటి దినాల క్రైస్తవులంతా అబద్ధాలు ఆడలేదంట, కానీ అబద్ధాలు పాడుతున్నారంట. అర్థమైంది? అబద్ధాలు. పరిశుద్ధత నీకు నాకు ఎంత అవసరం? నేనైనా ఎవరైనా సరే ఆయన ఎదుటికి వచ్చేటప్పుడు పరిశుద్ధత విషయంలో తేడా వస్తే ఆయన సహించడు కదా. ఏలీ కుమారుల విషయంలో పరిశుద్ధత లేకపోతే దేవుడు ఊరుకున్నాడా? అహరోను కుమారుల పరిశుద్ధత లేకపోతే దేవుడు ఊరుకున్నాడా? చెప్పండి. ఆయన ఆనాడైనా ఈనాడైనా పరిశుద్ధతకు ఆయన వ్యతిరేకంగా ఉండడు. పరిశుద్ధత కోరుకుంటాడు, పరిశుద్ధత కలిగి ఉంటాడు. అందుకే అన్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యం. రమ్యం అంటే ఏంటి? లవ్లీ అన్నాడు ఇంగ్లీషులో. ప్రియమైనదిగా, ప్రేమగా మన జీవితాలు పవిత్రతగా, ప్రేమగా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు మనం ప్రేమ కలిగి ఉంటున్నాము? ప్రేమ అనేటువంటిది లోపిస్తే ప్రేమామయుడు ఆయన పేరే ప్రేమ స్వరూపి. ప్రేమ అనబడినటువంటిది మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రేమకు మనం దూరంగా ఉండకూడదు. ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని పరిస్థితులు, ఎన్ని కష్టాలు వచ్చినా నీవు ప్రేమలో నిలిచి ఉండాలి. ఎఫెసీ పత్రికలో చెప్తున్నట్టు 3:18 మీరు ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడిన వారే దాని పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలని రాయబడలేదా? ప్రేమ
ప్రేమ లేని జీవితాలు మరణంలో నిలిచి ఉన్నాయి. ప్రేమ లేని వాడు యోహాను మొదటి పత్రిక 3:14 వచ్చింది. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ అనబడినటువంటి మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తుంది. ప్రేమ కలిగి ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రేమ ప్రేమ ప్రేమించు. నీవు ప్రేమ చూపించు. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే నీకేమి కదా. దేవుడు నిన్ను మనల్ని దీవించాలి, మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఆయన దృష్టిలో ప్రేమకు దూరంగా ఉండదు. ప్రేమ సంబంధమైనటువంటి జీవితాల్లో నిలిచి ఉండాలి. రోమాపత్రిక 12:9 చెబుతుంది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలని రాయబడింది కదా. రోమాపత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అని రాయబడింది. కొట్టిన వారిని కొట్టకుండాలి, తిట్టిన వారిని తిట్టకుండాలి, పరుల గుట్టు బయట పెట్టకుండాలి, ప్రభువే క్రీస్తుని చాటాలి సామాన్యమటండి. ఏమండోయ్, ఆలోచించి ప్రేమ నీవు ఎంత ప్రేమ కనపరుస్తున్నావో ఒక మాట చెప్పంటారా? ప్రేమ ఆకర్షిస్తుంది, ద్వేషం వికర్షిస్తుంది. సువాసన ఆకర్షించి చెడు వాసన వికర్షించినట్లుగా ప్రేమ ప్రేమ తత్వం నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ విషయంలో ప్రేమ కలిగి ఉంటావా? ప్రేమతో నీవు నాటబడతావా? ప్రేమ కలిగిన వ్యక్తిగా నీవు జీవితాన్ని కొనసాగించగలుగుతావా? ఆ ప్రేమే నీకు విజయాన్ని ఇస్తుంది. యేసయ్య అన్నారు మత్తయి సువార్త 5:44 మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించండి. ప్రేమ ప్రేమలో నీవు ఎప్పుడు నిలిచి ఉంటావో దేవుడు ఎప్పుడు నిన్ను ఎడబాయడు, మనల్ని ఎడబాయడు. సంఘానికైనా ఎవరికైనా ప్రేమలో ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి వినండి. ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, దైవజనుడా, నా భర్త నన్ను చాలా వేధించాడు, ఆయనకి నేను దూరంగా ఉంటున్నాను, ఇటువంటి పరిస్థితి ఉంది, అయితే నాకు శరీరంలో చాలా బలహీనత ఏర్పడింది, ఈ బలహీనత కొరకు మీరు ప్రార్థించండి అని అడిగింది. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, నేను ప్రార్థిస్తాను కానీ నీ భర్తను నీవు క్షమిస్తావా అన్నాడు. ఎంత దుర్మార్గుడో, ఎంతగా హింసించాడో అనువనువు క్షణక్షణం చిత్రహింస చేసి ఒక సైకోలాగా జీవితం అంతటిని కూడా వేధించిన వ్యక్తి, అతన్ని నేను క్షమించడం కుదరదండి అని వెళ్ళిపోయింది. వచ్చాను వెళ్ళిపోతే, సరే నీ ఇష్టం, నేను ప్రార్థన చేయాలంటే నీవు క్షమించే మనసు నీవు తెచ్చుకోవాలన్నారట. ప్రేమలో ఏముంటుంది? ప్రేమలో 3 లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లవ్లో గివ్, ఫర్గివ్, సేవ్ అని ఏముంటాయి? లవ్లో గివ్, ఫర్గివ్, సేవ్. దాతృత్యం ఉంటుంది. గివ్ అంటే దాతృత్యం, ఫర్గివ్ అంటే క్షమించడం ఉంటుంది, సేవ్ అంటే భద్రపరిచి కాపాడటం అనేటువంటిది ఉంటుంది. ప్రేమలో ఈ భాగాలు లేకపోతే అది ప్రేమే కాదు. ఈ భర్త అంతగా హింసించాడని ఆమె వేదన పడి వెళ్ళిపోయింది.
సరే నీ ఇష్టం అన్నాడు. మరలా రోగం ఉధృతం స్థాయికి చేరుకుంది, మరలా వచ్చింది. ప్రార్థన చేయండి అని. క్షమించేవా నీ భర్తనంటే అప్పటికి సందేహిస్తుంది. మరలా మౌనంగా వెళ్ళిపోయింది. మూడవసారి నా భర్తను క్షమిస్తున్నాను, యేసయ్య నన్ను క్షమించినట్లు, యేసయ్య నన్ను ప్రేమించినట్లు నేను కూడా ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళింది. ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. తక్షణమే ఆమెకు స్వస్థత కలిగింది. నీవు ప్రేమ చూపిస్తే ప్రేమామయుడు నీ పక్షంగా కదులుతాడు అంతే. దానికి భిన్నమైనటువంటి మరొకటి ఏది ఉండదు. అవసరం కదా. దేవుడు నాకు తోడుగా ఉండాలి అంటే, వారి మీద ద్వేషం, వీరి మీద ద్వేషం, కక్షలు పెట్టుకొని ఉంటే ఏ మాత్రం దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనందరూ కూడా ఏం చేయాలంటే ప్రేమ. అందుకే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, 6వది 7వ ఏంటది? ఖ్యాతి అంటే ఏంటి? ఏవి ఖ్యాతి గలవో ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? గుడ్ రిపోర్ట్ అన్నాడు ఇంగ్లీష్. ఏంటది? శుభ సమాచారం, మంచి చెప్పాలి నీవు అంటే. దీని భావం ఏంటంటే పాజిటివే నువ్వు ఒప్పుకోవాలి, పాజిటివే నీ నోటికి రావాలి, నెగిటివ్ ఉండకూడదు నీ నోట. అర్థమవుతుందా? ఏ జీవితంలో ఈ జీవితం దరిద్ర జీవితం, సస్తే పోతుంది అన్న ఒకటి నీ నాలుగే నీ మీద తీర్పు పలుకుతుంది. జీవమరణాలు నాలుగు వశం, దాని ఎందుకు ప్రీతి పడువాడు దాని ఫలం తింటాడని లేదా? నీ నోరే నీకు గమ్యాన్ని ఇస్తుంది. నీవు పాజిటివ్ మాట్లాడతావా, పాజిటివ్ నీవు అనుభవిస్తావు. మంచి రిపోర్ట్ దేవుని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి మంచి రిపోర్టుతో ఉండు. మంచిగా నీవు మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడు. నీకు బాధ కలిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, రిపోర్ట్లన్నీ అన్నిటిలో కూడా పాజిటివ్ 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 అని రోగాలన్నీ గొప్ప. ఆ సమయంలో ఏమంటావు? ఈ సర్టిఫికెట్లు చూస్తే, ఈ రిపోర్ట్లు చూస్తే నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని అన్ని అప్పగింత చేసి అంటారు. అది బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? కీర్తన గ్రంథం 118వ కీర్తన 17వ వచనంలో, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తానన్నాడు. ఈ పాజిటివ్ వర్డ్ నీకు రావాలి. అర్థమవుతుందండి? ఒకసారి ఒక ఇంట్లో చిన్న ఫ్యామిలీ, అది ఆయన చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సమయంలో పాతకాలపు బజాజ్ స్కూటీ ఉండదు చేసేదా, అది వేసుకొని టుక్కు అనుకుంటే వెళ్తున్నాడు. భార్యకు బాధేసేసి ఏమండి ఎంతకాలం ఉద్యోగం చేస్తూ ఈ డొక్కు స్కూటర్ మీద నేను మీరు ఎందుకు వెళ్తారండి, ఒక కారు తీసుకోండి, మీ స్థాయికి తగ్గట్టుగా అని చెప్పేసి అంటే, వెంటనే ఆ వైపు చూసి నోరు మూసుకో, నేను కారు కొనగానే ఉద్యోగం పోతే ఏం చేస్తా ఉన్నాను ఏమన్నాడు? కారు కొనగానే ఎందుకు ఈ దరిద్రపు ఆలోచనలు వస్తాయో తెలియదు. మరి కారు కొనగానే ఉద్యోగం పోతే ఏం చేస్తావు అన్నాడంట. అట్లా అనకండి అని చెప్పేసి సంధాయించి ఒత్తిడి చేసి భార్య కొనించింది. ఏంటది? కారు కొనించింది, కొనిపెట్టించింది. కొన్న రోజే మరుసటి రోజు ఆఫీసులో నీ ఉద్యోగం తీసేస్తాను. నీ నోరే నీ మీద తీర్పు పడింది కదా? అవునా కదా? ఆలోచించి, నాకేం కాదు, నా దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను వర్ధన చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? పరిస్థితులను నీ చుట్టూ ముట్టేస్తే బాగా వస్తాయి మాట అనుకుంటారు మనం. నువ్వు మాట్లాడాలంటే
నీ నోటిలో జీవాన్ని ఉంచాడు దేవుడు. నీ పెదవుల ఆదాయం చేత నీవు ఏమండి పూటకు మాటలా, వాక్యం సత్యాలా చెప్పలేమండి. వాక్యం చెప్తుందా నీవెందుకు నెగిటివ్ ఓడుంది అనేటువంటి రిలీజ్ చేస్తా నీ నోట నుండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారు బైబిల్లో. సంఖ్యాకాండ 13:31 నుండి రాయబడినటువంటి మాటల్లో మోషే ఇశ్రాయేలును వేగు చూడటం కోసం 12 మంది గోత్రకర్తల్లో ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు వేగు చూడటం కోసం. వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారిలో చెడ్డ సమాచారం అని రాయబడింది అక్కడ. ఎంతమంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు? 10 మంది. చెడ్డ సమాచారం, బ్యాడ్ రిపోర్ట్. అర్థమవుతుందా? తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? అక్కడ నెఫిలీలు ఉన్నారు. ఎవరు నెఫిలీలు అంటే? ఉన్నత దేహం కలిగిన వారు, ఆజానుభావులు, ఆరుమూరల జానుడు గొలియాతు లాంటి వాడు. చూస్తే మిడతలాగా ఉన్నాం. వాళ్ళ దృష్టి కూడా మేము మిడతలోనే ఉన్నాం. బాబోయ్ మనకనే అయిపోయిందిరా బాబు. ఏమి కానాను దేశము. అక్కడ చూడటానికి మాత్రం ఫ్రూట్స్, అక్కడ సస్యశ్యామలత బాగుంది. ఒక ద్రాక్ష గల ఇద్దరు, ఒక ద్రాక్ష గల దండెను ఇద్దరు మోసారని రాయబడి అంత సస్యశ్యామలత. కానీ 10 మంది రిపోర్ట్ ఎలా ఇచ్చారు? బ్యాడ్ రిపోర్ట్. ఇద్దరు మాత్రమే ఏమన్నారు? యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా దేశమును. వీళ్ళు గుడ్ రిపోర్ట్ ఇచ్చారు కదా. ఈ పాజిటివ్గా మాట్లాడిన వారు మాత్రమే కానాను దేశం చేయాలి. మిగతా వారందరూ అంటే నీ నోరే నీకు తీర్పు తీర్చుద్ది. నీవు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడితే ప్రభు నీ పక్షాన ఉంటాడు. ప్రభు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆలోచన చేయండి. క్రైస్తవ జీవితం అంటే ప్రతి చిన్నదానికి, బాధకు, కష్టాలకు ఏమో అయిపోయింది, నేను ఎందుకు బ్రతకడం, ఈ జీవితం వేస్ట్, ఏదో ఒకటి చేసుకుంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే రేపటికి 2 అనుకుంటారు మనిషి కదా. కాదు. నీకు జీవమునిచ్చే దేవుడు, నీతో ఉండి నీ సమస్యలన్నీ పరిష్కరించే దేవుడు ఉన్నాడు. ఒకరోజు బైబిల్ చెప్తుంది, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదని రాయబడలేదా? చేస్తాడు దేవుడు. ధైర్యపడి ఉండు, కంగారు పడద్దు. దేవుడి కంటే ముందు పరిగెత్తి దేవుడు ఏం చేయట్లేదు అని చెప్పేసి అనుకొని దేవుడిని ప్రశ్నార్థకంగా దేవుడిని అడగద్దు. చేస్తాడు, ఓపిక పట్టు ఉండు, తప్పకుండా అద్భుతం చూస్తావు. కంగారు పడకండి. నీ రోగమైనా, నీ సమస్య అయినా, నీ బాధలైనా, నీ కష్టమైనా అది కలకాలం నిలిచి ఉండవు. సాయంత్రం వస్తుంది, ఉంటుంది, మరలా ఉదయకాలం తప్పకుండా ఎదురు చూస్తుంది. నీ జీవితంలో శుభాలు ఎదురు చూడబోతున్నాయి. నీవెప్పుడు కూడా నెగిటివ్ ఒప్పుకోవద్దు. అర్థం చేసుకుంటున్నారా? ఆలోచించి దావీదు కూడా గొలియాతు యొక్క ప్రగల్భాలకు చెప్పండి, ఇశ్రాయేలీయులందరూ సైతం 72 కొట్టుకునే ముందే 101 కొట్టుకుంటున్నారు. ఎవరికి చెప్పండి? ఎందుకు? ఆరుమూరల జానుడు గొలియాతును చూసేసరికి మీరు గుండెల్లో పువ్వులు వచ్చేసింది. మనకైపోయింది బాబు, మనం ఏం చేయిస్తాం నాయను అనుకుంటూ అందరూ గడగడా దడదడ, అందరూ భయపడిపోతున్నారు. దావీదు రానే వచ్చాడు. ఏంటంటే ఆ సొనదులేని పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుణ్ణి దూషిస్తాడా? నేను వేసేస్తాను, మన భాష, నేను చంపేస్తానంటున్నాడు. పిట్ట కొంచెం అది
నీ నోటితో నువ్వు పాజిటివ్ ఒప్పుకో. దావీదు ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఆ మాట అతని మీద విజయం సాధించేటట్టుగా చేసింది. డాలు, శిరస్త్రాణాలు, కత్తి ఇవన్నీ కూడా తగిలించేసరికి బాబు ఈ వల్ల నా వల్ల ఎక్కడ అవుతుందని అన్ని అక్కడ పడేసేసి కేవలం 5 రాళ్ళు ఒక ఒడిసెలు మాత్రమే తీసుకున్నాడు. ఏటొడ్డున నడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులో నుండి ఫిలిష్తీయుడైన గొలియాతు మీదకి ఒక యుద్ధానికి వస్తున్నాడు ఓ అని చెప్పారు. ఎవరా అంత వీరుడు మగోడు అనుకొని చూసుకుంటున్నాడు. చివరికి కర్ర పట్టుకుని ఒక ఆయన వస్తున్నాడు. గొడిసెలు వేసి చిన్న కొడత, నువ్వేనా నా మీదకి వచ్చేది, యుద్ధానికి వచ్చేది? యుద్ధము నాది కాదు, యెహోవాదే అన్నాడు. ఆ మాటకే జయం వచ్చింది. నీవు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఒప్పుకో. దేవుని వాక్యమును ఒప్పుకొని బ్రతుకు. నీకు ఏ జబ్బున్నా ఏ బాధన్నా స్వస్థపరచు యెహోవాను. ఆనాడు అన్నాడు కానీ ఈనాడు అంటున్నాడు అన్నయ్యా. నమ్ముంటే నీ వల్ల అయితే అవునా కదా? చెప్పండి. నీవు నమ్మలేకపోతున్నావు. నా దేవుడు చూస్తాడు, ఆయనకు అసాధ్యమైంది లేదని ఒప్పుకో. నీవు గుడ్డుని పట్టించే వ్యక్తిగా ఉండు. దేవుని వాక్యాన్ని ఒప్పుకో. దేవుని వాక్యం నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. సేవకునిగా మనం చేస్తుంటున్నా. ఫైనల్గా ఇంకొక విషయం దేవుడు మీకు తోడుగా ఉండాలంటే 9వ వచనంలో ఏమన్నాడు? మా వలన మీరు ఏది నేర్చుకొని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దైవజనుడిని నీవు వెంబడించాలి. దైవజనుడిని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. దైవజనుడు చెప్పినట్లుగా నడవాలి. మేము దేవుని మాటిస్తాము కానీ దేవుని సేవకుని మాటినాం అంటారు కొంతమంది. అర్థమవుతుందా? దేవుని సేవకుడు ఎవరో తెలుసా? దేవుడు అభిషేకించి ఏర్పాటు చేసిన వ్యక్తి. 2వ దినవృత్తాంతాల 20వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తుందో తెలుసా? అక్కడ అంటారు, వారు తెకోవ అరణ్యమునకు చదవండి. 2వ దినవృత్తాంతాల 20వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది? ఓ చాలాసేపు తీస్తున్నానండి మీరు, సంతోషం. అక్కడ దేవుని నమ్ముకోండి, మీరు అప్పుడు స్థిరపరచబడతారు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను, ఆయన సేవకుని ఆయన ప్రతిష్ఠించి ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్న వ్యక్తిని నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారంటాడు. కృతార్థులు అంటే ఏంటి? ప్రాస్పర్ అన్నాడు ఇంగ్లీషులో. నీ అభివృద్ధి, నీవు అభివృద్ధి పొందుతావు. సేవకుని కించపరిచి మాట్లాడితే, సేవకుని దూషించి మాట్లాడితే, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ ఆశీర్వాదానికి నీవే ఆనకట్టలు వేసుకుంటున్న వ్యక్తితో సమానం. నా మాట అర్థమైందనుకుంటా. దేవుని సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుడు ఎవరు అంటే ఆయన పిలిచి ప్రతిష్ఠించి ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుడు. సంఘానికి, ప్రజలకు మాదిరికరంగా అనేకమైన విషయాలు, పరలోకపు సంగతులను తెలుసుకొని ప్రజలకు ప్రబోధించడానికి దేవుడు ఏర్పరచుకున్న మధ్యవర్తి. ఇట్టి సేవకుని కించపరిచి నీచంగా మాట్లాడి తూలనాడి మాట్లాడితే ఎదుర్కొనేది ఆపదే గాని ఆశీర్వాదం కాదు. అర్థం చేసుకుంటున్నారా? ఎలీషా ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో యవనస్తులు చూసి ఏమన్నారు? మీకు అది తెలుసు, బోడివాడ బోడివాడ ఎక్కిపో, ఏడివో బోడివాడ ఎక్కిపో అన్నారు. ఒకసారి 2 సార్లు సహించాడు. జలగలు పట్టినట్టుగా వెనకమాల అలాగని బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో అంటున్నారు. బాధ తట్టుకోలేదు. ఒక్కసారి సహించాడు. అడవిలో నుండి ఎలుగు మంటలు వచ్చేసినాయి, చీల్చేసేసి
దైవజనుడి నోట నీ ఆశీర్వాదం ఉంది. దైవజనుడు కష్టపడి బాధపడి ఏదైనా మాట్లాడితే అది తప్పకుండా జరిగింది. అర్థం చేసుకుంటున్నారా? నేనే నా సేవకుని నోటి మాటలు, యెషయా గ్రంథం 44:26 దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నేనే నా సేవకుని నోటి మాటను రూఢీపరుస్తాను. సంఖ్యాకాండం 6:26 వాక్యం ఏమని చెప్తుంది? సంఖ్యాకాండం 6:26 యాజకుడు ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన దాన్ని బట్టి నేను చేస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండం 21:5 ప్రజలను దీవించడం కోసం నేను యాజకుని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఇట్టి ఏర్పాటు చేసుకున్న సేవకునికి అనుగుణంగా అనుసంధానం చేయబడి ఆయనకి ఎప్పుడు ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా. చాలా మంది అమ్మ వింటున్నారా? మీ దగ్గర మీరు మంచోళ్ళు అనుకుంటా. మా ఏరియాలో మాస్టర్ గారి ముందు బాగా అన్నయ్య అంటారు, వెనక్కి పోయిన తర్వాత అన్నయ్య భగవాన్ మీరు కాదు, మీ మంచోళ్ళు. సేవకుడు అంటే ఎవరనుకుంటున్నారు తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. నీవు పొరపాటును కూడా తోలనాడి మాట్లాడేవారికి దాని పరిణామం అనుభవించాల్సి వస్తుంది. సేవకుని పక్షంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. దేవుని సేవకుని పక్షంగా నిలబడే దేవుడు ఉన్నాడు. అందుకని పౌలు గారు ఈ విషయం మనం స్పష్టంగా ఇస్తున్నాడు. సేవకుడిగా ప్రాధాన్యపడి దేవుడు చేస్తుంటున్నాడు. దేవుడి పిల్లలమైనటువంటి మనం ఇవి అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఏవి సత్యమైనవో నీవు నేను సత్యంలో ఉన్నామా, సత్యంలో ప్రతిష్ఠించబడుతున్నామా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. తర్వాత దైవ సేవకుని అనుసరించి నడవడం. మా యందు మా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు వాటి ప్రకారం చేయండి. ఆయనకే తెలుసు అన్నీ నాకు తెలుసు అన్నమాట. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే గుడ్డు వచ్చి ముందు వచ్చిన చెవుల కంటే ఆ సామెతలు బాగా తెలుసు కదా. దైవజనుడు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దైవ సేవకులతో మనం ఎప్పుడైతే అంటుకట్టబడిన వారమై ఉంటాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాశారు. 13:7 ఏమని రాశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 మీరు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి, వారి విశ్వాసమును అనుసరించండి. సేవకుని రోల్ మోడల్గా చేసుకోవాలి. సేవకుని అనుసరించాలి. ముందు వందనాలు చెప్పి తర్వాత తందనాలు చెప్పకండి. బాగున్నావా అన్నయ్య అని ఇంకా ఈడు బతికే ఉన్నాడు ప్రభు అని లోపల ఉద్రేకాన్ని చూపించుకోకండి. ఇది చేస్తే దేవుడు మనకు తోడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించడం కోసం, దేవుడు మనల్ని దీవించడం కోసం ఈ పరిచర్యలో సేవకులకు మీరు సహకరిస్తూ దేవుడు మన కుటుంబాలకు పరిచర్యకు దేవుడు ఎప్పుడు తోడై ఉండి నడిపించడం కోసమే మనందరి ఆధ్యాత్మిక జీవితాలను బలపరచడం కొరకు ఈ 23వ వార్షిక సందర్భంలో దేవుడు నా హృదయంలో వచ్చిన మాటలను మీతో తలపులను పంచుకునగా ఆ మాటలు మీ అందరి హృదయాల్లో దేవుడు సువర్ణాక్షరాలతో రాసి ఫలభరితంగా చేసి అందరి ఆధ్యాత్మిక జీవితానికి ఈ మాటలు ఉపయోగకరంగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుగా. కరెక్ట్ సమయం అయిపోయింది, అందుకని నేను ముగించాను. ఒకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం. నేను నీవు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ దేవుని ఎదుట పరిశ్రమ చేసుకో. తమ్ముడు, చెల్లి, అయినా బాబు, అక్క, అమ్మ, మనల్ని మనం పరిశ్రమ చేసుకుంటాం. మన వ్యక్తిగత పరిష్కారం చేసుకుంటాం.
జీవుల దేవుడి ఎదుట మనకున్నాం. దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉండాలి అంటే పౌలు గారు చెప్పినటువంటి చక్కనైన హితోపదేశం ఫిలిప్పీ సంఘానికి చాలా చక్కని విషయాలు తెలియజేశాడు. ఆ విషయాలే మనందరికీ వర్తిస్తూ ఉంటున్నాను. పరిశ్రమ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాలయిస్తూ ఉంటారు. ఈ మాటలు ప్రజల హృదయాల్లో ఫలభరితంగా మారునుగాక. మహిమ మీరు వందనాలు చెల్లిస్తాం. ఈ 23వ మందిర వార్షికోత్సవ సందర్భంలో మీ విడుదలైన మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కొరకు మీ మహిమార్థమై మమ్మల్ని బాధపరచుకుంటాం. మీ సేవకు సాధువు గారు తన కుటుంబాన్ని సంఘాన్ని ఖర్చు దీనికి తోడుగా మీ వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చి మనం స్తుతి చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామం పేరుతో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన మన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం, సహవాసం చేరి వచ్చిన వారికి అందరికీ దేవుని సంగమునకు సదాకాలం తోడయుడి నడిపించుగాక. ఆమేన్. ఓ ఫిలదెల్ఫియా సంగమా, సహోదర ప్రేమకు నిలయమా. ఓ ఫిలదెల్ఫియా సంగమా, సహోదర ప్రేమకు నిలయమా. తలుపు నీ ఎదుట తెరిచినాను, ఎవడు దాని మోయలేడు. తలుపు నీ ఎదుట తెరిచినాను, ఎవడు దాని మోయలేడు. నీవు కలిగిన దాని గట్టిగా కట్టుకొను, నీవు కలిగిన దాని గట్టిగా కట్టుకొను. నేను త్వరగా వస్తున్నాను, నీ కిరీటమును కాపాడుకొను. నేను త్వరగా వస్తున్నాను, నీ కిరీటమును కాపాడుకొను. ఓ ఫిలదెల్ఫియా సంగమా, ఓ ఫిలదెల్ఫియా సంగమా, సహోదర ప్రేమకు నిలయమా. సహోదర ప్రేమకు నిలయమా. చెవికలవారు తిరుగుగాక, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. చెవికలవారు తిరుగుగాక, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. Praise the Lord. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.